బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా విదేశీ కరెన్సీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు భద్రతా అధికారులు. 23 లక్షల విదేశీ కరెన్సీని సిఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. థాయ్ ఎయిర్వేస్ లో బ్యాంకాక్ కు వెళుతున్న వ్యక్తి వద్ద ఈ కరెన్సీని గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తిని చెక్ చేసే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ కరెన్సీని భారీగా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు? సో విదేశీ కరెన్సీ మొత్తం ఎంత మొత్తం? దాదాపు 23 లక్షలు అని చెప్తున్నారు. సో ఇంకేమైనా నెంబర్ ఎగ్జాక్ట్గా తెలిసిందా? ఎస్ రాజేష్, అయితే ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ యొక్క విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అయితే ఇటు సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా రొటీన్ చెకింగ్ లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి ఇటు థాయిలాండ్ అంటే బ్యాంకాక్ కు వెళ్లేందుకు థాయ్ ఎయిర్ కు సంబంధించినటువంటి ఓ విమానంలో ప్రయాణం చేసేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే అతని బ్యాగేజ్ ఏదైతే లగేజ్ ఉందో ఆ లగేజ్ కు సంబంధించి కొంత అనుమానాస్పదంగా కనిపించడంతో సిఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించి అతన్ని చెక్ చేయగా సుమారుగా 23 అంటే మన దేశ కరెన్సీ ప్రకారము 23 లక్షల వరకు కూడా కరెన్సీ అయితే అతని బ్యాగ్ లో లభించింది. అయితే ఇటు ఎయిర్పోర్ట్ రూల్స్ ప్రకారం కేవలం 5 లక్షల వరకు మాత్రమే క్యాష్ ని తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 23 లక్షల వరకు అతని దగ్గర ఉండడం, అలాగే వాటికి సరైనటువంటి ధృవపత్రాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల పూర్తిగా ఆ క్యాష్ ని కూడా సీజ్ చేసేసి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు, అసలు ప్రయాణికుడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాడు అనేది డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ లో గత కొంతకాలంగా కూడా సిఐఎస్ఎఫ్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అథారిటీ అధికారులు కావచ్చు, అలాగే ఏదైతే చెకింగ్ చేస్తున్నటువంటి ప్రధానంగా ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేస్తున్నటువంటి పోలీసు బలగాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు ఈ యొక్క క్యాష్ ని స్వాధీనం చేసుకొని పూర్తిగా అతని పైన పోలీసులకు సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.